నిజామాబాద్ జిల్లా బోధన్పట్నం గ్రామ అభివృద్ధి కమిటీ మహాలక్ష్మి ట్రస్ట్ వారి పదవీ కాలం ముగియడంతో నూతన కమిటీకై ఎన్నికల కమిషన్ నియమించుకుని ఎన్నికలపై సిఫార్సు చేయడం జరిగింది. ఇందులో భాగంగా ఎన్నికల కమిషన్ ఆధ్వర్యంలో పట్టణంలోని స్థానిక మహాలక్ష్మి మండపంలో వివిధ కుల ప్రతినిధులచే సమావేశాన్ని ఏర్పాటు చేసి 2024 ఎన్నికల షెడ్యూల్ ని విడుదల చేశారు. ఈ సందర్భంగా ఎన్నికల అధికారి బోధన్ న్యాయస్థాయి సముదాయ బార్ అసోసియేషన్ అధ్యక్షులు పోషెట్టి, కమిటీ సభ్యులు ఎంఈఓ శంకర్, ఉపాధ్యక్షులు శంకర్, పురాణ అజయ్, అధ్యాపకులు సాయిలు మాట్లాడుతూ ఎన్నికల ప్రక్రియ 30/9/2024 నాటి నుంచి మొదలైందని, ఈ ఎన్నికల షెడ్యూల్లో భాగంగా ప్రతికూల సంఘాల నుంచి ప్రతిపాదనలు స్వీకరించి వారి ఆమోదంతో ఓటర్ల తుది జాబితా ప్రకటనను వెలువరించడం జరిగింది. మొత్తం 15 పోస్టులకు గాను 7 పోస్టులకు ప్రత్యక్ష ఓటింగ్ పద్ధతిలో ఎన్నిక, 5వ తేదీన నామినేషన్ స్వీకరణ, 6న పరిశీలన, 7న ఉపసంహరణ, పోటీదారుల జాబితా, గుర్తుల కేటాయింపు, 8న ఎన్నికలపై అవగాహన ప్రక్రియ అనంతరం 9న మధ్యాహ్నం వరకు ఎన్నికల నిర్వహణ, మధ్యాహ్నం తర్వాత ఓటర్ల లెక్కింపు, ఫలితాల వెల్లడి. మిగతా 8 పోస్టులకు పరోక్ష పద్ధతిన ఎన్నిక, 10వ తేదీన ఎన్నిక కాబడిన 15 మందికి పత్రాల అందజేత, ప్రమాణ స్వీకారం నిర్వహించడం జరుగుతుందని సభ్యులు తెలిపారు. ఈ కార్యక్రమంలో వీడీసీ సభ్యులు, బోధన పట్టణ అన్ని కులాల సంఘ ప్రముఖులు, పెద్దలు, నాయకులు, సభ్యులు, యువకులు తదితరులు పాల్గొన్నారు. సభ్యులది వాళ్ళ ఓటర్ల లిస్టు తీసుకొని ఒక ప్రక్రియ భాగంగా వాళ్ళకి చెప్పిన దాని ప్రాధాన్యత తీసుకొని ఒక 66 ఓట్లకు 65 ఓటర్లు మేము తీసుకొని అది ఫైనల్ చేస్తూ ఈరోజు ప్రకటించడం జరిగింది. ఆ 65 ఓట్లతో ఎలక్షన్ పోతుంది. ఈ ఎలక్షన్ ప్రక్రియలో అధ్యక్షులుగా, తర్వాత 2 ఉపాధ్యక్షులుగా, తర్వాత మరియు కార్యదర్శి మరియు ఉప కార్యదర్శులుగా 2ని, తర్వాత కోశాధికారి 1ని నియమిస్తూ దీనికి ఎలక్షన్ ప్రక్రియ మొదలుపెట్టినాం. అయితే రేపు అనగా రేపు 5వ తారీఖు నుండి నామినేషన్లు స్వీకరించడం జరుగుతుంది. 6వ తేదీన పరిశీలించడం 6వ తేదీ రోజు పరిశీలించడం జరుగుతుంది. 7వ తేదీన విత్డ్రాలు జరుగుతాయి. 3 గంటల వరకు ఉంటుంది, విత్డ్రాలు జరుగుతుంటుంది. ఆ తర్వాత ఫైనల్ లిస్టు చేసి ఎన్నికల్లో ఎవరైతే పోటీ చేస్తున్నారో వాళ్ళ పేరు ప్రకటించడము, వాళ్ళ గుర్తులు ప్రకటించడము జరుగుతుంది. తర్వాత 8వ తేదీన మరి ఒక్కరి మేము ఓటర్లకు ఏ విధంగా ఓటింగ్ చేయాలి అనే ఒక అవగాహన సదస్సు పెడతాము. 9వ తేదీ రోజు ఓటింగ్ ప్రక్రియ మొదలవుతుంది. మధ్యాహ్నం 1 గంట వరకు ఉంటుంది ఓటింగు. మళ్ళీ 2:30 నుండి కౌంటింగ్ మొదలుపెట్టి తర్వాత ఫలితాలు ప్రకటించడం జరుగుతుంది. ప్రకటించిన తర్వాత ఇంకో ప్రక్రియ ఉంది. దాంట్లో ఈసీ మెంబర్లను ఎన్నుకోవడము. ఈ ఎన్నిక కాబడిన సభ్యుల నుండి వాళ్ళని ఈసీ మెంబర్లు ఒక 8 మందిని ఈసీ మెంబర్లు ఎన్నుకొని 10వ తేదీన వాళ్ళకు నియామక పత్రం ఇస్తూ ప్రమాణ స్వీకారం జరుగుతుంది. ఇది మా ఎన్నికల కమిటీ నిర్ణయించిన ప్రకారము ఈ షెడ్యూల్ ఈరోజు విడుదల చేయడం అయినది. మీ ప్రెస్ ద్వారా ఇది బోధన ప్రజలకు తెలియజేయడం అయినది. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.